రివైవ్ అస్ అగైన్. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అండి ఇది. ప్రతి ఒక్కరికి అవసరమైన మెసేజ్ కూడా ఇది. మూలవాక్యం చూసుకొని మనం వివరణలు చూసుకుందామండి. దావీదు కీర్తన 85:6 మూలవాక్యం. దావీదు కీర్తన 85:6 మూలవాక్యం చదివిన తర్వాత వివరణలు చూసుకుందాం. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి అలాగే ప్రపంచానికి కూడా అది చాలా ప్రాముఖ్యమైన సందేశం. చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. నీవు మరలా మమ్మను బ్రతికింపవా. ఇది తెలుగు తర్జుమాలో రాయబడ్డది. ఇంగ్లీష్ తర్జుమాలో ఏముంటుందంటే రివైవ్ అస్ అగైన్ అని ఉంటుంది. మళ్ళీ చదవండి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, ప్రజలు సంతోషంగా ఉండాలి దేవుని యందంటే ఏం చేయాలట? నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరలా మనం బ్రతకాలి, రివైవ్ అవ్వాలి, ఉజ్జీవం అనేది కావాలి మనకి. మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఉజ్జీవం అనేది ఏ ఏ రీతిలుగా వచ్చింది గతంలో ఆలోచన చేస్తే 70 సంవత్సరాల కాలంలో గొప్ప ఉజ్జీవం అనేది వచ్చింది ప్రపంచానికి. విశాఖపట్నానికే కాదు, ప్రపంచానికే వచ్చింది ఉజ్జీవం అనేది. ఆ కాలంలోనే నేను రక్షింపబడ్డాను. 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 గంటలకి నేను రక్షింపబడ్డాను. ఆవేళ ఎంత ఉజ్జీవం అంటేనండి, ఆ యవనస్తులందరూ గ్రామాలకు వెళ్ళి సువార్తలు ప్రకటించేవాళ్ళు. నేనైతే 500 గ్రామాలకు పైగా వెళ్ళి సువార్త ప్రకటించాను. అప్పుడు ఎవరైనా ఎదురైతే పలకరింపు ఏంటంటే, సిస్టర్ మార్మన్స్ పొందారా, బ్రదర్ మార్మన్స్ పొందారా, ఆ మాటే అడిగేవారు. వేల్స్ నగరంలో ప్రారంభమైంది ఇది ఉజ్జీవం అని. ప్రపంచం అంతా వచ్చింది, ఒక్క ఇండియాకి విశాఖపట్నానికే కాదు. అయితే ఇప్పుడు ఇవాళ మెసేజ్ ఏంటి? ఇవాళ రివైవ్ అస్ అగైన్, మరలా మమ్మల్ని పునరుజ్జీవింపచేయి, మరలా తిరిగి మాకు ఉజ్జీవాన్ని ఇవ్వు అంటే అర్థం ఏంటండి? ఉజ్జీవింపబడిన వారు ఏమవుతున్నారండి? మెల్లిగా చల్లబడిపోతున్నారు. ఇవాళ మీరు ఆలోచించండి, సువార్త అనేది చల్లబడిపోయింది. సువార్త ప్రకటింపబడలేదు. మనుషుల్లో ఉజ్జీవం అనేది చల్లబడిపోయింది. యేసు ప్రభు గారు 12 మంది అపోస్తలులను ఏర్పాటు చేసుకున్నారు. ఎంత ఉజ్జీవం అండి, వాళ్ళు పరుగులు తీసి పని చేసేవారు. మరి ఆ ఉజ్జీవంలో నుంచే వచ్చాడు ఇస్కరియోతు యూదా. కానీ ఏమైపోయాడు? భ్రష్టుడు అయిపోయాడు. అంటే ఉజ్జీవం చల్లబడిపోయింది. కనుక ఉజ్జీవం అనేది ఎలాంటిదంటేనండి, ఇది దినచర్య అనమాట, ఎవ్రీడే ప్రాసెస్. ఇప్పుడు నేను ఉన్నానండి, 1972 సంవత్సరం ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30కి ప్రభువును అంగీకరించాను రక్షకుడిగా. ఆ వేళ నుంచి ఈ వేళ వరకు నా ప్రార్థనా జీవితం అలా గ్రాఫ్ పెరుగుతెళ్తుంది తప్ప ప్రార్థన ఎక్కడ ఆగలేదు. ఉజ్జీవం అనేది పైకి వెళ్తుంది తప్ప ఉజ్జీవం అనేది ఎక్కడ ఆగలేదు. మరి ఆలోచన చేస్తే 70వ సంవత్సరాల్లో ఉజ్జీవం పొందిన వాళ్ళు ఇవాళ చల్లబడిపోయారు చాలామంది. ఎందుకు చల్లబడిపోయారంటే అనేక రకాలైన కారణాలు. ఉజ్జీవం అనేది ఎందుకు పోతుంది అనడానికి అనేకమైన కారణాలు. మొట్టమొదటిగా దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, దేవునికి ఇష్టలుగా జీవించకపోవడం, దేవుడు చెప్పింది చేయకపోవడం, దేవుణ్ణే శాసించడం. నాకు ఇలా చెయ్యి, నాకు ఇలా గివ్, నాకు ఎలాంటి భర్తే కావాలి, నాకు ఎలాంటి భార్య కావాలి, నాకు ఎలాంటి ఇల్లే కావాలి అంటే దేవుడి మాట వినే పరిస్థితి లేదు ఇవాళ మనుషులకి. ఆటోమేటిక్గా ఎప్పుడు నువ్వు దేవుడికి దూరంగా వెళ్ళావో ఉజ్జీవం అనేది ఆటోమేటిక్గా చల్లబడిపోతుంది. ఉజ్జీవం అనేది ఎప్పుడైతే చల్లబడిపోయిందో భ్రష్టుడు అయిపోతావు, సాతాను ఎత్తుకు వెళ్ళిపోతాడు నిన్ను. ఇవాళ సంఘాలు పాడైపోవడానికి కారణం, సంస్థలు పాడైపోవడానికి కారణం ఏంటంటే ఆ 70 సంవత్సరాల్లో ఉజ్జీవం పడిన వాళ్ళు ఎవరు ఇవాళ ఉజ్జీవంగా లేరు ఇవాళ. ఏంటి ఆలోచించండి, మీరు ఎవరైనా అటువంటి వాళ్ళు వెళ్ళి మనిషికి మాట్లాడండి. మా రోజుల్లో ఎంత సేవ చేసేవాళ్ళు, మా రోజుల్లో ఎన్ని గ్రామాలు తిరిగాము, మరి ఇవాళ ఏంటి చేస్తున్నారు సార్? కూర్చొని ఇంట్లో గోలు గిల్లుకుంటున్నాను. ఏంటి, నేను హైదరాబాద్లోని మన చర్చ్ మెంబర్ పాపం నేను మాట్లాడుతూ చెప్పాను అనమాట. జనవరిలో విజయవాడలో పాస్ట్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం, మే నెలలో గుంటూరులో పెడుతున్నాం, 2027 న్యూఢిల్లీలో పెడుతున్న 500 పాస్టర్ కాన్ఫరెన్స్. అంటే ఆ అమ్మాయిని వినంటారు, ఏటండి పాస్టర్ గారు 73 సంవత్సరాలు వచ్చేసాక రెస్ట్ తీసుకుందామా,
ఖాళీగా ఉందాం, హ్యాపీగా ఉందాం అనుకుంటా. ఇంకా యవనస్తుల్లాగా వాళ్ళు అక్కడ పెడతాను, ఇంకెక్కడ పెడతాను అంటున్నారంటే నేను ఆవిడ మాట్లాడి విన్నాను. అమ్మ నువ్వు నాతోనే మాట్లాడుతున్నావా అన్నాను. ఏమండి పాస్టర్ ఈ ఎవడో ముసలోడికి చెప్తున్నట్టు నేను ముసలోని కాదమ్మా, నేను 73 సంవత్సరాల నవ యవనస్తుడిని అని చెప్పాను. అంటే మీకు నవ్వుగా ఉండొచ్చండి, మీరు నవ్వడం చెప్పట్లేదు. నేను మధ్య వయసులో ఉన్నాను, నేను ఇంకా 48 సంవత్సరాలు బ్రతకాలి. మధ్య వయసులో ఉన్నోడికి వచ్చి ముసలోడు అంటే నాకే ఆశ్చర్యం. నువ్వు నాతోనే చెప్తున్నావమ్మా అని అడిగాను నేను. ఏంటి అర్థమవుతుందండి, నేను పరుగులు తీస్తున్నా. నాకు 24 గంటలు చాలదండి, నాకు ఇంకొక 2-3 గంటలు ఎక్స్ట్రా రోజు బాగుంటుంది అనిపిస్తుంది. అలా పని చేస్తాను. ఇవాళ ఇప్పుడు వీడియోస్ ఉన్నాయంటే నేనే చేసుకున్నానండి. యానివర్సరీ వీడియోస్ నేనే చేసుకున్నాను, అన్నీ నేనే చేసుకుంటాను. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడడం అనేది నాకు అలవాటు ఉండదు కూడా. ఈ మనిషి లేకపోతే నాకు ఈ పని ఆగిపోతుంది అనేది నాకు ఉండదండి. ఎవరు లేకపోతే నేను ఒక్కడిని పని చేసుకెళ్ళి నేను ఒకేసారి 4-5 పనులు చేస్తాను. మీతో మాట్లాడుతున్న ప్రసంగం చేస్తూ ఇంకోటి ఆలోచించాను, నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచన చేస్తుంటాను. ఐడల్ హార్ట్ ఈజ్ అ డెవిల్స్ వర్క్షాప్ అంటారు. ఎప్పుడైతే నువ్వు ఖాళీ అయిపోయావో సాతాను దూరిపోతుంది నీలోనికి, నీ బుర్ర పాడు చేసేస్తుంది, నీ జీవితాన్ని పాడు చేసేస్తుంది. యూ మస్ట్ బి బిజీ ఫర్ ద గాడ్స్ వర్క్స్. దేవుడి పనులకి నువ్వు బిజీగా ఉండాలి. ఇవాళ 70స్లో రివైవ్ అయిన వాళ్ళందరూ ఇవాళ చల్లబడిపోయారండి, ఆరిపోయిన దీపాల్లాగా ఉన్నారు. బైబిల్లో ఉంది ఆ మాట, ఆత్మను మీరు ఆర్పకడండి. ఇలా ఆర్పేశారు, ఆత్మను ఆర్పేశారు. వాళ్ళని తీసుకొచ్చి మన ఉద్యోగాల్లో మాట్లాడమంటే ఆడిటి మాట్లాడుతాడండి. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఆడే పడుకుంటే ఆడవుడికి బోధ చేస్తాడు. సచ్చినోడు ఎవడికి వెళ్ళి చెప్తాడండి. సచ్చినోడు అంటే బతికే ఉన్నారండి. జీవించుచున్నావు అని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఇవాళ విచారకరం ఏంటంటే విశాఖపట్నంలో పెద్ద సేవకులని చెప్పుకున్న వాళ్ళందరికీ సాక్ష్యాలు లేవు. ఆ వివరాలు నేను మీకు చెప్పను కానండి, సాక్ష్యాలు లేవు, భక్తి లేదు. ఆవేళ 70స్లో రివైవ్ అయ్యారు, మాతో పాటు రివైవ్ అయ్యారు. కానీ సంస్థలు సంపాదించుకున్నారు, బిల్డింగ్స్ సంపాదించుకున్నారు, మెగా చర్చలు సంపాదించుకున్న ఉద్యమం లేదు. కారణం ఏంటంటే ఆత్మ ఆరిపోయింది వాళ్ళకి. ఇవాళ ఆలోచించేయండి, నువ్వేది కోల్పోయినా పర్లేదు, ఆత్మను కోల్పోతే అన్నీ కోల్పోతాను. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. యూ హ్యావ్ నో రిలేషన్ విత్ ద గాడ్. ప్రతివాడు బోధ చేస్తాడండి, భక్తి లేనడు బోధ చేస్తాడు. సాతాను బోధ చేస్తుంది. ఏంటండి పాస్టర్ గారు సాతాను బోధ చేస్తుంది, ఎక్కడున్నది సార్ ఇదే? తిమోతికి రాస్తే ఏం చెప్పాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును, మనుషులు దెయ్యముల బోధ ఎంత లక్ష్యం ఉంచి విశ్వాసము. దెయ్యాల బోధ అంటే ఏంటండి? ఓ సిద్ధపాటు ఉండదు. అంటే ఇప్పుడు నేను ఈ ఆదివారం మెసేజ్ ఇవ్వాలండి, ఆదివారం మెసేజ్ ఇవ్వాలని వారం అంతా నేను సిద్ధపడతాను. శనివారం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను. పాత రోజుల్లోనండి, బ్రిటిష్ వాళ్ళు ఉన్న రోజుల్లో శనివారం హాఫ్ డే ఇచ్చేవారు. శనివారం హాఫ్ డే ఎందుకంటే ఆదివారం గుడికి సిద్ధపడాలి. కాపురు అనేవాడు శనివారం ఇంకెవరితో మాట్లాడడానికి వీల్లేదు. కాపురు అనేవాడు శనివారం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మోకాళ్ళ మీద ఉండాలి, వాక్యం సిద్ధపడాలి. జనాలు వస్తారు, తెల్లవారుగానే గుడికి వస్తారు. ఆ ప్రజలకి నువ్వు వాక్యాన్ని వడ్డించాలి. కనుక ఉద్యమం అనేది ఏమైపోతుందంటే సన్నగిలిపోతుంది. ఆ చక్కని పాట ఉంది, మీరు విన్నారో లేదో, ఓ సంగమా సార్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబము అంటాడు. సంఘం ఎదిగిన సంఖ్య పెరిగిన సజీవమే కానరాదు అంటాడు. అంటే సంఘం ఎదిగిపోతుందట, 1000 మంది వచ్చేస్తున్నట్టు, సజీవం లేదట, ఉద్యమం లేదట. ఆత్మ లేని వారుగా జీవిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దాని వివరణలు చూద్దామండి, తర్వాత బైబిల్ ఎవరిలోకి వెళ్దాం. వివరణ డిస్క్రిప్షన్ చదువుతాలి. మమ్మల్ని మళ్ళీ బ్రతికించు అనే పదము, మమ్మల్ని మళ్ళీ బ్రతికించు అనే పదము బైబిల్లోని ఒక ప్రార్థన నుండి వచ్చింది. బైబిల్లో నుంచి ఒక ప్రార్థన నుంచి వచ్చింది. ఎవరో ప్రార్థన చేశారు? దావీదు గారు చేశారు ప్రార్థన. నన్ను ఉజ్జీవింపు చెయ్యు, నన్ను బ్రతికించు అంటే నా వరకు అయితేనండి కన్నీటి ప్రార్థన చేస్తున్నాండి. ఇవాళ నాకు ఒకటి అర్థమైపోయింది ఏంటంటే, ఎవరు నాతో లేరు, నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తున్నాను. ఏంటి పాస్టర్ గారు మీకేటండి, పాస్టర్ గారు ఉన్నారు కదా, బాబు ఉన్నాడు కదా, ఒక కోడలు ఉంది కదా, మనవరాలు ఉన్నారు కదా, మీరెందుకు ఒంటరి అయ్యాను? యోబు ఒంటరోడా? యోబుకి ఎవరు లేరా? యోబుకి ఫ్యామిలీ అంతా ఉంది. ఆయన ఏమంటే ఒంటరండి అంటున్నాడు. ఆయన తల్లి గర్భం నుండి దిగంబరనే వచ్చాను, మళ్ళీ దిగంబరనే వెళ్ళిపోతాను అంటున్నాడు. దావీదికి బంధువులు లేరా? అన్నదమ్ములు, అక్కచెల్లెలు, వదనులు బోల్డ్ మంది ఉన్నారు దావీదికి. దావీదు ఏమంటున్నాడండి? ఆకాశం అంది నీవు తప్ప నాకెవరు లేరు అంటున్నాడు.
దేవుని కొరకు ఏ వ్యక్తి అయినా, స్త్రీ అయినా పురుషుని జీవించాలనుకుంటే నువ్వు ఒంటరిదానివే, నువ్వు ఒంటరోడు, ఎవరు నీతో ఉండరు. అదే ఇక్కడ చెప్తున్నాడు, మళ్ళీ చదువురా. మమ్మల్ని మళ్ళీ బ్రతికించనే పదము మమ్మల్ని మళ్ళీ బ్రతికించనే పదము బైబిల్లోని ఒక ప్రార్థన నుండి ఓ వచ్చింది. ప్రార్థన నుంచి వచ్చింది. నెంబర్ 1, దేవుని ప్రజలు దేవుని ప్రజలు మళ్ళీ ఆనందించగలిగేలా మళ్ళీ ఆనందించగలిగేలా ఆధ్యాత్మిక మేల్కొలుపు ఆధ్యాత్మైన మేల్కొల్పు. ఆధ్యాత్మైన మేల్కొల్పు ఉంటేనే నువ్వు ఆనందంగా ఉంటావు, లేకపోతే నీ ఆనందం కాదు. ఏంటో ఆలోచించండి. తాగుబోతుడితో వెళ్ళి మాట్లాడండి, సార్ ఎందుకు సార్ తాగుతున్నారండి? బాధ సార్ అంటే, సార్ తాగడం వల్ల బాధపోతుంది సార్ అంటే ఆడికి ఇంకా ఎక్కువైపోద్ది. నేను అమెరికా దేశంలో ఉండేటప్పుడండి, ఆయన పేరే డాన్. ఆయన భార్య ఉంటారు, ఓ 10 ఎకరాల స్థలంలో ఉంటారు. పెద్ద బంగ్లా, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, చాలా పెద్ద అనమాట. సంఘంలో ఆయన ఒక పెద్ద పాస్టర్ కాదు కానీ సంఘ పెద్ద, చాలా మంచి ప్రసంగం చేస్తాడు. అలావిడ నేను వాళ్ళ ఇంట్లో సుమారు 2 వారాలు 3 వారాలు ఉన్నాను అనమాట. అలావిడ నాతో ఉదయం చెప్పిందంటే, దర్శనం గారు, డాక్టర్ పసెల, మా ఆయనతో ఏటని మీరు మాట్లాడాలంటే 6 గంటల లోపే మాట్లాడాలి, 6 గంటల తర్వాత ఆయనతో మాట్లాడడం అవదని. ఏమమ్మా అన్నాను. 6 గంటల తర్వాత ఆయన చాలా బిజీగా ఉంటాడు అన్నది. ఏం బిజీగా ఉంటాడంటే, సాయంత్రం మీరే చూడండి 6 గంటల తర్వాత అన్నది. 6 గంటల తర్వాత అది బిజీ ఏంటంటే, ఆ రూమ్లోని డబ్బులు ఉన్నాడు కదండి, కోటీశ్వరుడు, బోల్ డబ్బు ఉంది. ఆ రూమ్లో టేబుల్ ముందుగా అన్ని రకాలైన విదేశీ మద్యాలన్నీ పెట్టుకొని తాగడం ఏడ్డం, తాగడం ఏడ్డం, తాగడం ఏడ్డం. ఆదివారం గుడిలో మంచి మెసేజ్లు ఇస్తాడు. మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళినా ఇలాగే మాట్లాడుతుంటాను. మీరు అనుకుంటారు పాస్ట్ గారు మనల్ని ఇలాగ అడుగుతాడు కాదు, ఎవరితో ఇలాగే మాట్లాడతాడు. ఉదయం అయింది, ఆయన నేను కారులో ఎక్కడికి ప్రయాణం చేసి వెళ్తున్నాను అనమాట. నేను దాన్ని ఒక ప్రశ్న వేస్తాను, ఏమో అడగ సమాధానం చెప్తా అంటే, అడగండి పాస్ట్ గారు అన్నాడు. సాయంత్రం 6 కానీ అంత బిజీగా ఉంటున్నావు ఏంటంటే, దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది పాస్ట్ గారు అన్నాడు. ఏంటి అని అడిగాను. నేను వియత్నాం వార్లో యుద్ధానికి వెళ్ళాను, చాలామందిని చంపేశాను. ఆ తుపాకుతో చంపించిన వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ కేకలు అవన్నీ చూసినాయి, అవన్నీ నాకు కళ్ళ ముందుకు వచ్చేస్తుంటాయి సాయంత్రం అవగానే. ఆ బాధ మరిచిపోవడానికి తాగుతున్నాను అన్నాడు. బాలేగుంది, మంచిగా చెప్పావు. ఈ తాగడం వల్ల మర్చిపోతున్నావా అని అడిగాను. ఇంకా ఎక్కువైపోతుంది పాస్టర్ అన్నాడు. అదేనండి, ఈ లోకంలోనండి నీకు ఏ గ్లిటర్స్ అయినా నీ దుఃఖం ఎక్కువే చేస్తే తప్ప తక్కువ చేయదు. మీరు ఆలోచించండి, లోకానుసారంగా తిరిగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనుషుల్ని లెక్క చేయరు, దేవుడిని లెక్క చేయరు, తిరుగుతారు. అంటే ఈ లోకంలో ఎవరండి, గాలికి ఎవడు తిరుగుతాడు ఆడే గొప్పవాడు, గాలికి ఏ అమ్మాయి తిరిగితే ఆవిడే గొప్పవాడు. వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తుంటారు, వాళ్ళు ఏదనుకుంటా చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలంటే వెళ్ళిపోతుంటారు. ఈ మంచి ఆడవాళ్ళు చూసి ఏమనుకుంటారంటే, దీనిలో మనం తిరిగినా బాగున్ను, మంచి భర్త దొరుకును, దీనిలో మనం తిరిగినా బాగున్ను, లైఫ్ బాగుండు అని అనుకుంటారు. అలాగే మంచి మగవాళ్ళు కూడా ఈ తాగుబోతోడిని ఇష్టానుసారి దీవించని చూసి ఏమనుకుంటారంటే, వీళ్ళకి ఉండే బాగున్ను, ఏంటి నాకు ఈ ఆనందం లేదు బాధ లేదని అనుకుంటారు. కానీ ఇక్కడ గమనించుకోండి, ఇరుకు మార్గం ఎక్కడ తీసుకెళ్తుందండి? నిత్య జీవాన్ని పట్టుకెళ్తుంది. నువ్వు బాధపడవచ్చు, నువ్వు నేను అందరి స్త్రీలాగా లేను, నేను గాలికి తిరగకుండా క్రమశిక్షణగా ఉన్న బాధలు పడదని అనుకోవచ్చు, కానీ నేను ఎక్కడ తీసుకెళ్తుందండి ఆ మార్గం? నిత్య జీవాన్ని పట్టుకెళ్తుంది. విశాల మార్గాలు ఏంటి ఉన్నాయండి? పబ్బులు, క్లబ్బులు, అన్ని డ్యాన్సులు అన్నీ ఉన్నాయి, సినిమాలు అన్నీ ఉన్నాయి. అందులో అది ఎక్కడ పట్టుకుపోతుందండి? నిత్య నరకానికి పట్టుకుపోతుంది. కనుక మళ్ళీ చదువుతలేదు, దేవుని ప్రజలు మళ్ళీ ఆనందించగలిగేలా ఆధ్యాత్మిక మేల్కొల్పుగా నీకు లేకపోతే నువ్వు ఆనందంగా ఉండలేవు. అంటే ఏంటి, నా దగ్గరికి ఎవరైనా వచ్చిన వాళ్ళు, నా గురించి ఎరిగిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. పాస్టర్ గారు మీరు ఒక్కరే ఉంటారు, నేను ఒక్కడే ఉంటాను డెన్లో, కానీ నేను ఒక్కడే ఉంటాను. ఎవరున్నారు నాతో? యేసు ప్రభు ఉన్నారు, నాతో దేవదూతలు ఉంటాయి, పరిశుద్ధులు ఉంటారు నా చుట్టూను. నాకు లాంటి పరిస్థితి అంటే, ఈవిడే నాకు మగడుగు ఉంటే ఆడికి మెంటలు వచ్చేయడం, వేసుకోవడం, ఆత్మహత్య చేసుకోవడం చేస్తాడు. కారణం ఏంటంటే, మనిషికి ఏంటంటాడండి, మనిషికి జంతువుకి ఒకటే వర్డ్ తేడా. మనిషిని ఏంటంటారండి, సోషల్ యానిమల్ అంటారు, జంతువుని యానిమల్ అంటారు, జంతువు అంటారు. మనిషికి ఏంటంటే ఒక తోడు ఉండాలన్నమాట, ఎవరో మాట్లాడాలి.
మీరు గమనించి చూడండి, మీ భర్త మీద కోపం ఉందనుకోండి, నోటికి వచ్చిన ఏం మాట్లాడకండి అండి. భర్త మీద కోపం ఉన్నదనుకోండి, తిట్టకండి. మీ భర్త మీద కోపం ఉన్నదనుకోండి, ఏమీ చేయదు కానీ 24 గంటలు అడితో మాట్లాడి మానేయండి. చూడండి. ఆడికి 24 గంటల తర్వాత నీ ఎదురుగా వచ్చి కోపం ఉంటే కొట్టే, కోపం ఉంటే తిట్టే, నువ్వు నెమ్మదిగా ఉంటే నేను భరించలేకపోతున్నాను అంటే ట్రై చేసి చూడండి కావాల్సి. నేను కొంతమందితో మాట్లాడినండి. నాకేంటంటేనండి ఆత్మ నిగ్రహం ఎక్కువ, నాకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ. నా దగ్గరికి రోగాలు రావడానికి వీలు లేదు, ఒప్పుకోను. రోగాలు వస్తాయి, దెయ్యాలకి నాకు సంబంధం లేదు. నేను వీడితో మాట్లాడకూడదు, మాట్లాడిన అంతే. వీడికి దూరంగా ఉండాలంటే దూరంగా ఉంటాను అంతే. వాళ్ళు ఎవరైనా సరే, ఎంత ఆప్తులైనా సరే, వీళ్ళ ఇంటికి వెళ్ళకూడదంటే వెళ్ళనంతే. సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుందండి. సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ చదువుతలేదు. దేవుని ప్రజలు మళ్ళీ ఆనందించగలిగేలా ఆధ్యాత్మిక మేల్కొల్పు ఉంటేనే నువ్వు ఆనందంగా ఉండగలవు, లేకపోతే ఉండలేవండి. నువ్వు ఎక్కడికి వెళ్ళండి బాధ ఉంటుంది, నువ్వు సారా కొట్టుకి వెళ్ళండి బాధ, ఊరి మీద తిరగండి బాధ ఉంటుంది, చీరలు కావాలా బాధ ఉంటుంది, కార్లు కావాలా బాధ ఉంటుంది, మేళ్ళు కావాలా బాధ ఉంటుంది. ఇట్లంతా నరకమే. సంతృప్తి అనేది సగం బలం అంటారు. నీ ప్రయాణంలో నీకు ఎంత ఇచ్చినా నువ్వు సంతృప్తి పొందవు, ఎన్ని ఇల్లులు ఇచ్చినా నీకు సంతృప్తి ఉండదు. కనుక ఇది ఎక్కడొస్తుంది అంటున్నాడండి, ఒక్క ఉద్యమంలోనే వస్తుంది, దేవుడి దగ్గర తప్ప ఇంకెక్కడ రాదు. నెంబర్ 2, విమోచన. ప్రజలు దేవుని దయ మరియు విమోచన అనేది ఏంటండి, ప్రజలు దేవుని దయ మరియు రక్షణ అనుభవించాలి. దేవుడు దయ అండి. మనుషులు ఎవడు నేను దయదాల్పని పర్లేదండి, నాకెవడు దయదలిచేవాడు లేడండి. నన్ను ప్రేమగా పలకరించేవాళ్ళే లేరు. నాతో ఎవరు కుదురుగా ఉండరండి. నాతో స్నేహంగా ఉండడం కష్టమే, నాతో విరోధంగా ఉండడం కూడా కష్టమే. కనుక నాకెవరు ఎవరు నాకు లేరు. చదువు మళ్ళీ అది. ప్రజలు దేవుని దయ మరియు రక్షణను అనుభవించాలి. ఎవరి దయ కావాలి నీకు? మనుషుల దయ కావాలా? మనుషులు ఏంటండి, పెడితే పెళ్ళి కోరుతారు, తిడితే చావు కోరుతారు. మనుషులు ఏంటండి, నువ్వు ఎంతవరకు అక్కడ ఉపయోగపడతావు అంతవరకు నేను మంచివాడు అంటాడు, నువ్వు ఎంతవరకు ఉపయోగపడ అంతవరకు నేను మంచిది అంటారు, తర్వాత నేను పలకరించరు వాళ్ళు. దేవుని దయ మరియు రక్షణ కావాలి అంటే ద మెర్సీ ఆఫ్ గాడ్ అండ్ ద సాల్వేషన్ ఆఫ్ ద గాడ్. దేవుని రక్షణ కావాలండి. దేవుని రక్షణ లేకపోతే అండి, నేను యాక్సిడెంట్లు అయిన వాళ్ళని, ఈ రోగాలతో బాధితులు అయిన వాళ్ళని చూస్తుంటానండి. అండ్ యాక్సిడెంట్ ఎప్పుడవుతుందండి, నీ రాకపోకలు యందు యెహోవా నీకు తోడుగా ఉంటాడంట. అంటే లేనప్పుడే కదా నీకు యాక్సిడెంట్ అవుతుంది. మరణము తప్పించుట యెహోవా, అంటే దేవుని వర్షంలో లేనప్పుడే మరణం నీ మీదకి వస్తుంది. కనుక దేవుని సంరక్షణలో ఉన్నంతకాలం నేను ఎవడేం చేయలేడండి. సాతానికి అది కదా, ఎవడు నిన్నేం చేయలేడు. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ అది ప్రజలు దేవుని దయ మరియు దేవుని దయ రక్షణ కోరుకోవాలి. తర్వాత సార్వత్రిక అవసరం అంటే ఈ యూనివర్సల్ నీడ్ అనమాట. ఏంటమ్మది? ప్రజలు దారి తప్పిపోయారని వారిని ఆనందము మరియు ఆధ్యాత్మిక జీవితానికి తిరిగి తీసుకురావడానికి దేవుడి చర్య. మళ్ళీ చదవమా. ప్రజలు దారి తప్పిపోయారని. ఏంటంటే ప్రజలు దారి తప్పారని. దారి తప్పడం అంటే ఏంటండి, నువ్వు ఎలాగుండాలో అలా జీవించాలి అంతే. విద్యార్థిగా ఉండు, ఉద్యోగస్తుగా ఉండు, కూతురుగా ఉంటే కూతురుగా ఉండు, భారీగా ఉంటే భారీగా ఉండు. నీ పద్ధతిలో నువ్వు ఉండాలి అంతే, నీ వ్యవహారాల్లో నువ్వు ఉండాలంటున్నాడు. అదే చెప్పమ్మా. ప్రజలు దారి తప్పిపోయారని. ఇవాళ దారి తప్పారా లేదండి? ప్రజలు పిల్లలు తల్లిదండ్రుల మాట వినట్లేదు, భార్య భర్త మాట వినట్లేదు, భర్త ఆ డిస్టెన్స్ వాడి జీవిస్తున్నాడు. దారి తప్పిపోయిన గురించి వారిని ఆనందము మరియు వారికి ఏటి కావాలి ఇప్పుడు? అది దారి తప్పిపోవడం వల్ల ఆనందానికి దూరం అయిపోయారు అండి. దారి తప్పడి కుటుంబాలు పాడైపోతున్నాయి కదండి. మరలా ఆనందం కావాలి కుటుంబానికి. ఆనందము ఆధ్యాత్మిక జీవితం అండ్ ఇక్కడ ఒకటి ఆలోచన చేసుకోండి. నువ్వు మేడలు ఉండడం వల్ల నీకు శాంతి రాదు, కార్లు ఉండడం వల్ల శాంతి రాదు, కోట్ల బ్యాంక్ అకౌంట్ ఉండడం వల్ల నీకు శాంతి రాదు. ఒక ఆధ్యాత్మిక జీవితంలోనే శాంతి ఉంటుంది, ఆశీర్వాదం కూడా అందులోనే ఉంటుంది. తిరిగి తీసుకురావడానికి దేవుడు తిరిగి తీసుకురావాలని. దేవుడు ఏంటంటేనండి, మీరు బాగుండాలని దేవుడు కోరుకుంటాడండి. ఏంటి యేసు ప్రభు గారు వాళ్ళకి ఏం బాధ చేస్తారండి? మేళ సంపాదించుకోవాలని చెప్పాడా, లేకపోతే కార్లు కొనుక్కుంటారని ఏం చెప్పాడు? యేసు ప్రభు వాళ్ళకి తెల్లరు లేకంటారా, ప్రార్థన చేయండి అని చెప్పాడు.
అడుగుడి మీకు ఇవ్వబడనని చెప్పాడు. ఈయన ఆ మాటలు విని వాటి ప్రకారంగా జీవించేవాడు బండ మీద ఇల్లు కట్టుకునేలాగా ఉంటాడు. అలా ఆ బోధలు చెప్పాడు తప్ప యేసుప్రభు డబ్బులు సంపాదించుకోండి, వ్యాపారాలు చేయండి ఎక్కడ యేసుప్రభు చెప్పలేదు. అక్కడ ఇంకా స్పష్టంగా ఏం చెప్పాడండి, ఈ లోకంలో ఉన్న ధనం చిమ్మిడి పట్టేస్తుంది, దొంగలు ఎత్తుకెళ్ళిపోతారు, పరలోకమందు మీ కొరకు ధనమును సమకూర్చుకోండి అని చెప్పాడు. తర్వాతమా ఒక కొత్త ప్రారంభానికి పునాది, కొత్త ప్రారంభానికి పునాది. దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరణకు తీసుకురావడము. కొత్త ప్రారంభానికి పునాది అంటే ఆధ్యాత్మికంగా నువ్వు లెగాలండి. సత్యం స్థితిలో నువ్వు లెగాలి. ఆత్మ ఆరిపోయింది, దాన్ని వెలిగించాలి. ఆత్మ వెలుగుంటేనే నువ్వు ఎక్కడికి వెళ్తావు నీకు తెలుస్తుంటుంది, ఏడు మాట్లాడావు నీకు తెలుస్తుంటుంది, నువ్వు తప్పు చేస్తున్నావు రైట్ చేస్తున్నావు నీకు తెలుస్తుంది. నేను చాలామందితో మాట్లాడుతుంటాను, నాకు ఎవరి మీద ద్వేషభావం ఉండదండి. ఒకవేళ వాళ్ళ గురించి చెడుగా ఆలోచించిన నా అంతరాత్మ మళ్ళీ ఏం చేస్తుందంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావేమో వాళ్ళ గురించి అని చెప్తుంటాను. నేను అనుకుంటాను ఒకవేళ నేను తప్పుగా ఆలోచిస్తున్నానేమో వాళ్ళ గురించి అనుకుంటాను. నీ ఆలోచన రైట్ అనుకోవడం చాలా తప్పు. అలా నేను ఎప్పుడు కూడా నా ఆలోచన సమర్థించుకోను. నేను చెప్పిందే రైట్ అని కూడా నేను అనుకోను. నన్ను నేను సరి చేసుకుంటాను, అడుగుతుంటాను ప్రభుని కూడా, ప్రభా నన్ను సరిచేయి ప్రభా, సరిచేయి ప్రభా. ఎందు గురించి అంటే ఒకని ఎదుట సరైనదిగా కనబడి మార్గం కలదు తొదకది నేషనల్ నడిమే. చాలామంది పాడైపోతే అలాగే పాడైపోతారు. ఆయన పర్ఫెక్ట్ అంటారు. అంటే నేను ఈ మధ్యలో చాలామంది చాలా స్కూట్ ప్రశ్న వేస్తున్నాను, మీరు దేవుళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాను. ఉన్నామని చెప్పేస్తాను. ఉంటే జబ్బులు ఎందుకు వస్తున్నాయని అడుగుతాను. మళ్ళీ జబ్బులు అని కానీ కోపం వచ్చేస్తుంది. ఒక పెద్ద అమ్మగారు నాకు వచ్చి చెప్తున్నారు, పాస్టర్ గారు నేను గుడికి రావడం మానేస్తానండి. ఏమమ్మా జబ్బుల గురించి చెప్తున్నారండి మీరు అంటే, నీ పేరు చెప్పలేదు కమ్మా అన్నాను. కోపం వస్తుంది కదా, చాలామంది కోపాలు వస్తాయి. యేసుప్రభు గారు బోధ ఉందండి. ఏంటి యేసుప్రభు గారిని ముఖం మీద గుడ్డేసి ఉమ్ములేసి గుద్దారు కదా, పిడిగుద్దులు, అంతవరకే రాయబడ్డది. వాళ్ళు ఏ డైలాగులు వాడారో రాయబడలేదు. ఆ గుద్దునాడు ఒకడు ఏం గుర్తున్నాడండి, మమ్మల్ని సర్ప సంతానం అంటావా ఠక్ మన గుద్దుతున్నాడు, మమ్మల్ని సొన్నపు కొట్టిన సమాధులు అంటావా ఠక్ మన గుద్దుతున్నాడు. కోపాలు వచ్చాయండి, కోపాల మీద కొడుతున్నారు యేసుప్రభుని వేళ. కనుక దేవుడు మనతో మాట్లాడుతుంటాడండి. మళ్ళీ చదువు అదే, దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరణకు తీసుకొస్తాడు. హీ వాంట్ రివైవ్ అస్. మనం నాశనం అయిపోవడం దేవుడు ఉద్దేశం కాదండి. ఏంటి గద్దింపు అనేది చాలా గట్టిగా ఉంటుంది కదా. అంటే బైబిల్లో మాట ఉంది ఏంటంటే, బెత్తమ్మ వాడని తండ్రి అంటే శుభ్రం కొట్టిమని కాదు పిల్లల్ని, అంటే కొంచెం బెత్తం భయం అనేది ఉండాలి. సామిల్ బాబుకి అమ్మగారు ఎలాగా బెత్తం భయం అంటే, అమ్మగారు బ్యాగ్లోనే ఒక ఇంత బెత్తం ఉండేది అనమాట. టీచర్ కదా ఆవిడ, బెత్తం ఉండేది. సామిల్ బాబు చిన్నపిల్లలు అందరూ అల్లరి చేస్తారు కదా, ఆడ ఎక్కడన్నా అల్లరి చేస్తే ఈడ అది ఇలా తీసి సర్కార్ మంత్రదండలాగా అది చూపించింది అనమాట. చూపించగానే అటు సైలెంట్ అయిపోయాడు. బెత్తం వాడని తండ్రి కుమారుడు విరోధి కొట్టికండి పిల్లలు దయచేసి. అంటే పిల్లలకి బాధ కలిగించొద్దని కూడా ఉంది. తండ్రులారా మీ పిల్లల కోపము రేపొద్దు అంటాడు. చదవది, దేవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని పునరుద్ధరణకు పునరుద్ధరణ తీసుకురావాలి. మనం బాగుండాలని దేవుడు కోరుకుంటాడు అండి. నా మాట మీకు కష్టంగా ఉండొచ్చండి. సువార్తికి రానుంది, మాతో పాటు 2 సార్లు వచ్చింది అవుట్స్కట్స్కి వెళ్ళడానికి. రెండోసారి వచ్చినప్పుడు ఆవిడ ఏం చెప్పింది తెలుసండి, పాస్టర్ గారండి మీకు దూరంగా ఉంటే ఈయన కోపం ఎక్కువ గసిరేస్తాడు అనుకుంటారు, కానీ దగ్గరికి వస్తే మీ గురించి అర్థమవుతుంది అంటారు. చాలామంది సాక్ష్యాలు చెప్తారు నాకు, పాస్టర్ గారు మీరు అప్పుడు చెప్పినప్పుడు మాకు బాధ అనిపించింది, కష్టం అనిపించింది, కానీ మీరు చెప్పిందే రైట్ పాస్టర్ గారు. నా కొడుకుకి ఏది చెప్తారు మీకు అదే చెప్తానండి, నా ఇంట్లో వాళ్ళకి ఏది చెప్తారు మీకు అదే చెప్తారు. నాకు ఒక న్యాయం మీకు ఒక న్యాయం నా దగ్గర ఉండదండి. ముందు నాకు నేనని చెప్పుకుంటాను. తర్వాత ఆధ్యాత్మికమైన మేల్కొలుపు. ఒక వ్యక్తి, చర్చి లేదా దేశం అంటే ఒక పర్సన్ ఆర్ ద చర్చ్ ఆర్ ద కంట్రీ ఆధ్యాత్మిక పునరుజ్జీవనం కోసం లోతైన కోరిక వ్యక్తికి కోరుకుంటారు. ఆధ్యాత్మిక ద పర్సన్ నీతోటే ఉంది, ఇది నీ భర్తతోటి భార్యతో కాదు, అది నీకు నువ్వే ఉజ్జీవపడాలి. తర్వాత ఏమన్నాడండి వ్యక్తి, తర్వాత చర్చికి ఉద్యోగం కావాలి. ఏంటి కాపర్ గుజ్జీలో చర్చికి ఎందుకు వస్తుందండి, నాకు ఒక కాపర్ గురించి లేదండి, చచ్చిపోలేండి. నా దగ్గరకు ఒకసారి వచ్చాడు ఒక పెళ్లి సంబంధాల టైంలో, కూడా చిన్నపిల్లడు అంట, 42 years అంత. బిషప్ అన్నాడు. నాకు అది ఫేస్ చూసి అర్థమైంది ఇటు చదువు చేంజ్ లేదని అర్థం. బిషప్ ఎవరు పెట్టారు సార్ మీకు అని అడిగాను. నేనే పెట్టించుకున్నాను. ఏం చదువుకున్నారు సార్, ఏం చదవలేదని. ఆయన గురించి నేను విన్నది ఏంటంటే,
సోమవారం నుంచి శనివారం వరకు అలా ఊర్ల మీద తిరుగుతాడట బిల్ కలెక్షన్. ఆదివారం నాడు ఆ చర్చ్ వాళ్ళ గుడికి వెళ్తే గుడి తలుపులు తెరిచి ఉంటే గుడి ఉన్నట్టేట, లేకపోతే గుడి లేనట్టేట. ఎంత భయంకర, వినడానికి ఎంత బాధగా ఉందండి. నేను ఆ పాస్టర్ నుంచి ప్రార్థన చేశాను, ప్రభు ఇలాంటి భ్రష్టులైన కాపురాలు సంఘాలు విశ్వాసులు పాడైపోతారు. ప్రార్థన చేశానండి. నా ప్రార్థన దేవుడు చాలా ఫాస్ట్గా ఆన్సర్ ఇస్తాడు. వారం రోజుల్లోనే నాకు కబురు వచ్చింది, చచ్చిపోయాడండి అడ్డంగా. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఏంటమ్మా మళ్ళీ చదవది? ఒక వ్యక్తి, చర్చి లేదా దేశము ఆధ్యాత్మిక పునరుజ్జీవనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి. చర్చ్కి ఎందుకు వస్తారండి? చర్చ్కి ఏదో చక్కగా జోలపాటు విని వచ్చారా, కూర్చున్నారా, వెళ్ళిపోండి. పాట వినడానికి వస్తున్నారా చర్చ్కి? వీఆర్ కమింగ్ టు ది చర్చ్ టు లెర్న్ సంథింగ్. నేర్చుకోవడానికి వస్తున్నాం. ఇవాళ దేవుడు నాతో మాట్లాడు, నేను ఎక్కడ సరిచేయబడాలి, నాకేంటి అవసరం మాట్లాడు ప్రభు అని వినడానికి వస్తున్నాం మనం. అండ్ నేను ఉదయం 4 గంటలు లేచి గంటన్నర సుమారు 2 గంటలు నిలువ మోకాలు ప్రార్థన చేస్తానండి. ఆ తర్వాత 1 గంటన్నర ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు టీవీలో మెసేజ్ వేసుకుంటాను. బిలిగ్రామ్ గారు ఈ పాత ఆర్ఆర్కే మెసేజ్లు అన్నీ వేసుకునేటప్పుడు ఒక ప్రార్థన చేసి వేస్తాను అన్నమాట. ప్రభా సేవకుడు నాతో మాట్లాడేలాగా ఆ మెసేజ్ నాకు ఏమంటే కరెక్ట్గా నాకు ఏది అవసరమో అది ఆయనే మాట్లాడతాడు. గుడికి ఎందుకు వస్తాండి? దేవుడి మాటలు వినడానికి వస్తాం. దేవుడి మాటలు వినడం నాకు ప్రయోజనం అంటే ఏంటంటే దేవుని మాట వల్ల మనిషి జీవిస్తాడు. నేను వారం అంతా చెవ్వంతా అక్కడికి ఇక్కడికి లోకంలోకి వెళ్ళిపోద్దండి, టీవీలకు లోకానికి వెళ్ళిపోద్దండి. కానీ ఆదివారం వచ్చినప్పుడు ఆ 2 గంటలు దేవుని మాటలు వినాలి. ఆ మాటలు నేనేం చేస్తాను? బ్రతికింపజేస్తాయి, నేను బలపరుస్తాయి. ఆ మాటలు ఏమన్నా వ్యక్తి, చర్చ్ లేదా దేశానికి ఉద్యోగం రావాలి. ఏంటి ఇవాళ భారతదేశంలో సంఘానికి శ్రమ అండి. క్రైస్తవులు కొట్టేస్తున్నారండి, భ్రష్టులైన నాయకులు ఉన్నారండి. ఇవాళ నేనేం ప్రార్థన చేస్తున్నాను తెలుసండి? ప్రభువా భారతదేశానికి ఉద్యోగం తీసుకురాని ప్రార్థన చేస్తున్నాను. ఐ వాంట్ టు సీ ద గ్రేట్ రివైవల్ టు ఇండియా అని ప్రార్థన చేస్తున్నాను. వస్తుంది రాదు నువ్వు కూడా చెప్పడానికి. ప్రార్థించి అడుగు దేవుడిని. నేను అడుగుతున్నాను దేవుని, ప్రభు భారతదేశానికి ఒక ఉద్యమం తీసుకురా, మళ్ళా క్రైస్తవ సంఘాలు ఉద్యమం చేయని అంటున్నాను. తర్వాత పునరుజ్జీవనం కోసం పిలుపు. ఈ పునరుజ్జీవం గురించి అంటే రివైవల్ గురించి పిలుపు, కాల్ ఫర్ ద రివైవల్. ఒకరి ఆత్మ పునరుద్ధరించుకోవాలని దేవుని శక్తి, దేవుని ఉనికిని కొత్త మార్గంలో అనుభవించాలి. మళ్ళీ చదవండి. ఒకరి ఆత్మ పునరుద్ధరించుకోవాలని దేవుని శక్తి, పునరుద్ధరించుకోవడానికి దేవుని శక్తి, దేవుని ఉనికిని, తర్వాత దేవుని ఉనికి కొత్త మార్గంలో అనుభవించాలి. కొత్త 3 చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి కావాలండి? వి నీడ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. ఏంటి వాళ్ళు పైకి భక్తి గల వారు వాళ్ళే ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉంటారండి. వి నీడ్ ద పవర్ ఆఫ్ ద గాడ్. అండ్ ఇక్కడ ఉన్న మీరు ఉన్నారండి, పాస్టర్ అయి ఉండవసలేదు, స్వార్థికి రాయలు ఉండవసలేదు. కానీ నువ్వు ప్రార్థన చేస్తే ఒకరికి స్వస్థత కలగాలి, నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతం జరగాలి. ప్రభు చెప్పాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు. ఏం గొప్ప కార్యాలు జరుగుతున్నాయి? మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మీకు రోగి ఉన్నాడు ఒకటికొని ప్రార్థన చేశారా? మీ పక్కన ఉన్నవాడు ఎదురింటోడు వచ్చి అమ్మగారు అయ్యండి సార్ మా అబ్బాయి గురించి ప్రార్థన చేయని అడిగారా? అదే చెప్తున్నాడు ఇక్కడ. మళ్ళీ చదువురా. ఒకరి ఆత్మ పునరుద్ధరించుకోవాలని దేవుని శక్తి. నెంబర్ 1 దేవుని శక్తి, దేవుని ఉనికిని. నెంబర్ 2 ఏంటంటే దేవుని ఉనికి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద గాడ్ విత్ యూ. దేవుడు ఉనికి, దేవుడు నువ్వు కలిగి ఉండాలి. ప్రభు అంటాడు మీతో వస్తానంటున్నాడు, మీరు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉంటానంటున్నాడు. 2-3 నా నామమున ఎక్కడ కూడుకుంటే అక్కడ నేను ఉంటానని చెప్తున్నాడు ఆయన. అండ్ యేసు ప్రభు గారు నేను అడిగారు, పరలోక రాజు ఎలాగ ఉంటుంది? మంచి పరలోక రాజు మీ మధ్యన ఉన్నది రా అని చెప్పి. హెవెన్ ఈస్ విత్ యూ. అండ్ మీ ఇంట్లో మీరు అందరూ కూడుకొని ప్రార్థన చేస్తే దట్ ఈస్ అ హెవెన్. ప్రభు అక్కడ ఉన్నాడు. అక్కడ హెవెన్ అంటే ఏంటండి? దేవుడు ఎక్కడ ఉంటే అదే పరలోక రాజ్యం. నీ ఇంట్లో దేవుడు ఉంటే అది పరలోక రాజ్యం. నేను ఉదయం ప్రార్థన చేస్తానండి, హెవెన్ ఎక్కడ నా దగ్గర ఉంటుంది. హెవెన్ నా గదంతా వెలుగు వచ్చేస్తుంది, నా గదంతా దేవదూతలు ఉంటాయి, నా గదంతా పరిశుద్ధులు కనిపిస్తుంది. ఎవరున్నారు అక్కడ? దేవుడు ఉన్నాడు. హెవెన్ అక్కడ ఉంది, నా దగ్గర హెవెన్ ఉంది నా దగ్గర. కనుక దేవుడు అని మీ మధ్యనే పరలోక రాజ్యం ఉంటుంది అంటారు. చదవమా తర్వాత కొత్త మార్గంలో అనుభవించాలి. న్యూ వేస్. ఏంటి విక్టర్ ప్రభాకర్ అనేవాడు ఒకప్పుడు ఒకలా సేవ చేశాడు. ఇవాళ ఎంత అద్భుతమైన సేవ చేస్తున్నాడు నేను. ప్రపంచానికి సువార్త ప్రకటిస్తాను. తెల్లవారు 4 అయ్యేసరికి ఒక 8,000 మంది పైగా నా సందేశాలు వెళ్ళిపోతాయి.
అక్కడితో ఆగిపోయినా మీకు బోధ చేస్తున్నా, అక్కడితో ఆగిపోయినా పాస్టర్స్ కాన్ఫరెన్స్ చేస్తాను, అక్కడితో ఆగిపోయినా దేశమంతా ప్రయాణానికి పెట్టాం. అండ్ ఢిల్లీలో కాన్ఫరెన్స్ 220 ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ కాన్ఫరెన్స్. నా లెక్క ప్రకారంగా ఒక కాన్ఫరెన్స్కి 20 లక్షలు అవుతుంది. ఎవరికైనా చేస్తే 20 లక్షలు అంటే అమ్మ బాబు 20 లక్షలు అంటే 20 లక్షలు ఎవరికి ఎక్కువ అంటే నీకు ఎక్కువ, నాకు ఎక్కువ. ఎవరి పని అది దేవుడి పని, దేవుడికి ఎక్కువ కాదు. 500 మంది ఢిల్లీలో పాస్టర్స్ ఉద్యమం పడితే అది ఎంత ఘనత అండి, అది ఎంత ఘనత. బెల్లిగ్రామ్ గారు బ్రతికున్న రోజుల్లో ఆమ్స్టర్డామ్లో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్ కండి, ఆయనకి నాకులేట ఆశే. పాస్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఆమ్స్టర్డామ్. ప్రపంచంలో ఉన్న పాస్టర్ అందరిని పిలిచాడు. ఇండియా నుంచి కూడా చాలామంది వెళ్ళారు, నేను వెళ్ళలేదు దానికి. ఒక పాస్టర్ బిల్లీగ్రామ్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఎందుకు సార్ ఎంత డబ్బు ఖర్చు పెట్టారు నన్ను అంటుంటారు. నన్ను కూడా చాలామంది సలహాలు చేస్తాను, పాస్టర్ కాన్ఫరెన్స్ అయిపోయమని చెప్పిన వాళ్ళు ఉన్నారు, చెయ్యొద్దని వాళ్ళు ఉన్నారు. నాకు కూడా ఎందుకంటే వేస్ట్ అండి నన్ను. బిల్లీగ్రామ్ గారికి వెళ్ళి చెప్పాడు, సార్ ఇది వేస్ట్ అండి, ఇంత డబ్బు ఈ పాస్టర్ల మీద, వీళ్ళందరూ దొంగలండి, వీళ్ళు ఆమ్స్టర్డామ్ చూడడానికి వచ్చారండి, వీళ్ళేమి ఉద్యోగం కలిసి రాలేదు సార్ అని చెప్పి. బిల్లీగ్రామ్ గారు చాలా నవ్వు చూసి చెప్పాడటని, ప్రపంచంలో ఉన్న డబ్బంతా ఉదేరిపెట్టి ఒక వ్యక్తిని ఈ త్రాసులో పెడితే ఈ వ్యక్తి బరువు ఎక్కువటండి, డబ్బు బరువు ఎక్కువ కాదండి. అంటే అర్థం ఏంటంటే ప్రపంచంలో ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టి ఒక వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొస్తే వాడే గొప్పవాడు. ఏంటి మీరు చిన్నబడ సాక్ష్యాలు విన్నారు, ఏంటంటే సాక్ష్యాలు గుండెలు పిండే సాక్ష్యాలు కదండి. ఒక పాస్టర్ వచ్చి నాకు మారు మనసు లేదు, నేను ఈ కాన్ఫరెన్స్ ద్వారా నేను నేర్చుకున్నాను మారు మనసు, అది ఎంత గొప్ప సాక్ష్యం ఉండేది. ఏంటో పాస్టర్ వచ్చి నా జీవితం సరిగా లేదు అంటే ఎంత గొప్ప సాక్ష్యం అది. ఉజ్జీంపబడ్డారండి, నాకు దేవుడు ముందే చూపించాడు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి ఎలాగొస్తో చూపించాడు నాకు ముందే. ఇప్పుడు విజయవాడ కాన్ఫరెన్స్ సిద్ధపడతాం, విజయవాడ కాన్ఫరెన్స్ ఆల్రెడీ నాకు చూపిస్తున్నాడు దేవుడు, అక్కడ గొప్ప ఉద్యమం ఎలా జరుగుతుందో చూపిస్తున్నాడు దేవుడు నాకు. కనుక చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఏంటండి కొత్త మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. తర్వాత దేవుని పరివర్తన పనికి ఆహ్వానము. దేవుడు పరివర్తన పనికి ఆహ్వానం అట. దేవుడు జోక్యం చేసుకొని విశ్వాసుల జీవితాల్లో లోతైన ఆధ్యాత్మిక పునరుద్ధరణ దేవుడు జోక్యం చేసుకుంటాడటండి. అండ్ ఇక్కడ ఒకసారి ఆలోచన చేసుకుంటే దేవుడు విడిచిపెట్టిన మనుషులు కూడా ఉన్నారు, దేవుడి చేత విడిచిపెట్టబడిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎప్పుడు కూడా దేవుడిని విడిచిపెట్టి ఎప్పుడు వెళ్ళడానికి ట్రై చేయకూడదు. యాకోబు గారు ఏమన్నా, నీవు నన్ను దీవించే వరకు నేను విడవను అన్నాడు. నేను అలాంటి నేను దేవుడిని విడిచిపెట్టినాను, నాకు ఎవరు నన్ను వదిలిసినా నాకు పర్వాలేదు, లోకం అంతా నేను వదిలిసినా ఐ హ్యావ్ నో ప్రాబ్లం. మరి ఏసై వదిలిస్తే మాత్రం ఊరుకోనండి, నాకు ఏసై కావాలి. నాకు మళ్ళీ చదువుతలేదే, దేవుడు జోక్యం చేసుకొని విశ్వాసుల జీవితాల్లో లోతైన ఆధ్యాత్మిక పునరుద్ధరణ. దేవుడు జోక్యం చేసుకుంటాడు ఈ విషయంలో. అమ్మా నువ్వు ఇంకెక్కువ ప్రార్థన చేయి, విక్టర్ ప్రభాకర్ ఇంకెక్కువ ప్రార్థన చేయి. ఇవాళ నన్ను ఎవరు నడిపిస్తున్నాడండి? దేవుడు నడిపిస్తున్నాడు నన్ను. వాక్యంలో లోతుకి వెళ్తే మనుషులతో నాకు సంబంధ బాంధాలు లేవు. దేవుని టైం అంతా దేవుడితో గడుపుతున్నాను, వాక్యంతో గడుపుతున్నాను. ఏ పని నెక్స్ట్ ఎలా చేయాలి, ఏ పని ఎలా చేయాలి, దేవుని కొరకు ఏం చేయాలనే ఆలోచనలోనే ఉన్నాను. లాస్ట్ అండ్ అందులో నీ ప్రజలు నిన్ను బట్టి సంతోషించేలా నీవు మమ్మల్ని మళ్ళీ పునరుజ్జీవింపచేయు. మనకు సంతోషం ఎప్పుడంటే దేవుడు మరలా మనం ఉజ్జీవింప చేసినాడు. ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు దేవునిలోనికి వచ్చినప్పుడు ప్రారంభ దినాలకి వెళ్ళండి, ఎంత ప్రార్థన చేసేవారు. నోరిప్పితే ప్రార్థన, నోరిప్పితే దేవుడు మాట్లాడే ఇవాళ ఎంత ప్రార్థన చేస్తున్నారు, ఎంత టైం దేవునితో గడుపుతున్నారు. ఇవాళ ఒకప్పుడు ఎంత విశ్వాసాలుగా ఉండారు, ఇప్పుడు ఎలాగున్నారు మీరు? ఏముందిలే జీవితం పాడైపోయింది, ఇంక విశ్వాసం ఏంటి, జీవితమే నాశనం అయిపోయింది ఇంకేంటి అనుకుంటే కాదండి. ఒంటరివాడివే నువ్వు. ఈ కష్టాల్లో ఈ బాధల్లో దేవునిలో మనం బలపడాలి. ఏంటి ఆ పాట పాడారు కదా, కష్టాల లోయలో కన్నీటి లోయలో కీర్తించి పాడేదని అంటారు. ఏంటి పౌలు శీలలు వాళ్ళు శుభ్రంగా కొట్టేసి పడేశారండి చెరసాల్లో. ఏంటి వాళ్ళు బాధపడుతూ రోదన చేయాలి, శపించాలి వాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారండి, చెరసాల్లో పాటలు పాడుతున్నారు. పాటలు ఏం చేసేయండి, చెరసాల తలుపులు విడిపోయి, సంఖ్యలు విడిపోయి పాటల వల్ల. బైబిల్ ఎవరిలోకి వెళ్తున్నామంటే మళ్ళీ మూలవాక్యం చదివి తల్లి దావీదు కీర్తన 85:6. నీ ప్రజలను ఎందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మల్ని బ్రతికింపవా. మరలా మమ్మల్ని బ్రతికించండి. నీవు సంతోషంగా ఉండాలంటే దేవుడు నేను బ్రతికే ఉన్నామండి.
మొన్న లాస్ట్ వీక్ ఆ మెసేజ్ ధ్యానం బ్రతికే ఉన్నాం కానీ వీరు జీవించున్నారని పేరు మాత్రం ఉన్నది కానీ వీళ్ళు మృతులే. అలాంటి స్థితిలో ఉన్నాం. మనం ఏమైనా బ్రతకాలి, దేనిలో బ్రతకాలి? దేవునిలో బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి. మన గురించి మనం బ్రతికితే లోకానుసార్లు బ్రతుకుతున్నారు. లోకానుసార్లు ఆడి గురించి ఇల్లు సంపాదించి, ఆడి గురించి ఆడు తాగుతున్నాడు, ఆడి గురించి ఆడు జీవిస్తున్నాడు. ఆడికి మనకు తేడా ఉండాలా వద్దా? వీ షుడ్ లివ్ ఫర్ ద గాడ్. అదే చెప్తున్నాడు. నూతన కార్యములు హబక్కుకు 3:2. నూతన కార్యములు హబక్కుకు 3:2. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. అంటే దేవుడి మాట వినగానే మనిషికి ఏంటి కావాలంటే భయం రావాలండి. అండ్ పోలీసు వాడు అంటే భక్తి ఉంటే, గౌరవం ఉంటే కదా. పోలీసు వాడు అంటే ఏంటి ఉండాలి? మనుషులకి భయం ఉండాలి. ఎందుకంటే పోలీసు వాళ్ళు తక్కువ మంది ఉంటారు, ప్రజలు ఎక్కువ మంది ఉంటారు. ఆడంటే భయం ఉంటేనే తప్ప వాళ్ళు ప్రజలు కంట్రోల్ చేయలేరు. దైవ భయం ఉంటేనే తప్ప నువ్వు దేవుడికి ఇష్టాలుగా జీవించలేవు. నువ్వు చదవ మళ్ళీ అది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. నీ కార్యాలు నూతన పరచు. సంవత్సరాలు జరిగిపోతున్నాయి. ఎక్కడ ఉన్నాం? వేసిన కొంగలు వేసిన దగ్గర ఉన్నాం. ఏంటో సార్ ఆలోచించేయండి. విక్టర్ ప్రభాకర్ అనేవాడు 72వ సంవత్సరంలో మార్మన్స్ పొందాడండి. ఆవేళ విక్టర్ ప్రభాకర్ ఎడ్యుకేషన్ ఏంటండి? ఇంటర్మీడియట్ ఫెయిల్డ్. మరి ఇవాళ విక్టర్ ప్రభాకర్ ఎడ్యుకేషన్ ఏంటండి? బ్యాచిలర్ ఇన్ థియాలజీ, బ్యాచిలర్ ఇన్ సెరంపూర్ డిగ్రీస్, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఉస్మానియా యూనివర్సిటీ, డాక్టరేట్ చేశాను. విద్యాపరంగా పైకి వెళ్ళాను, ఆధ్యాత్మికంగా పైకి వెళ్ళాను. 14 దేశాలు తిరిగి వచ్చాను, 18 పుస్తకాలు రాశాను. భక్తిపరంగా నా గ్రాఫ్ అలా పెరుగుతూనే ఉంది. మళ్ళీ చదవా 2వ భాగం. యెహోవా సంవత్సరాలు జరుగుతున్నాయి, కార్యాలు నూతన పరచబడాలి. సంవత్సరాలు పెరుగుతున్నాయి. ఎక్కడున్నా అక్కడ ఉన్నావా నువ్వు? ఏంటి ఆలోచించండి. మన చర్చిలో పిల్లలు ఉన్నారు. మరి పాప నాకు బాగా తెలుసు. ఆ చిన్నప్పుడు మా హెచ్ఎం గారు పక్కన కూర్చొని ఇస్త్రీ బట్టలతో చిన్న రాణిలా కూర్చొని వచ్చేది. ఇవాళ అలాగే ఉందా? ఆవిడకి 2 పిల్లలు, కొడుకు ఆవిడకంటే పొడవైపోయాడు. అంటే ఏటవుతుందండి? ఆమె ఎదిగింది, పిల్లల తల్లయింది, మంచిదే. దట్స్ వెరీ ఫైన్. ఆధ్యాత్మిక ఎక్కడున్నా నువ్వు? పెళ్లి చేసుకున్న భర్త వచ్చాడు, ఫైన్. 2 పిల్లలు వచ్చారు, ఫైన్. బట్ వేర్ ఆర్ యూ స్పిరిచువల్లీ? ఆధ్యాత్మికంగా ఎదిగేవా? ఏంటి వాళ్ళు ఆలోచన చేసుకుంటారండి. ఎక్కువ మంది ఆధ్యాత్మికంగా మరుగుజ్జోళ్ళగా ఉంటున్నారండి, ఎదగట్లేదు వాళ్ళు. ఏంటి మరి విక్టర్ ప్రభాకర్ అనేవాడు 72వ సంవత్సరం విక్టర్ ప్రభాకర్ ఇవాళ లేడు. ఏంటి వాళ్ళు సాక్ష్యాలు చదువు ఉన్నారు కదా. ఏమంటున్నాడండి? అయ్యగారు మిమ్మల్ని చూస్తుంటే బిల్లిగ్రామ్ గారిని చూసినట్టు ఉన్నది అని అంటున్నారండి. ఏంటి ఇంకోటి అంటే మీ ముఖంలోంచి వెలుగు నా హృదయాన్ని మార్చేసిందని చెప్తున్నాడండి. నేను ఇవాళ ఏమంటానంటేనండి, అబ్రాహాం గురించి చెప్పడం కాదు, నువ్వు ఒక అబ్రాహాంలో తయారు. ఏలియా గురించి చెప్పడం కాదు, ఎంతకాలం బోధలు చేస్తావు. ఏలియా నువ్వు ఒక ఏలియాలా తయారావు. అదేంటండి పాస్టర్ గారు, మన అబ్రాహం అయిపోతామా, మన ఏలి అయిపోతామా? ఏం బోధలండి అంటారా? పౌలు గారు ఏమంటున్నాడండి? క్రీస్తు యేసు స్వరూపము మీ అందు ఏర్పడే వరకు నాకు ప్రసవబాధన కలుగుతున్నదండి. యేసుప్రభు గారు ఆశ ఏంటండి? మీరు ఒక్కొక్కడు ఒక యేసుప్రభులా కనిపించాలి అందరికీ. అది ప్రభు కోరుకునేది. మనం వీళ్ళు యేసుప్రభులా కనిపించడం, యోధాల్లో కనిపిస్తున్నాం ప్రజలకి. మనం చూసినాడు ఒకటి యేసుప్రభు నమ్ముకోవట్లేదండి. ఏంటి మీరు కోపడకండి, నేను అలాగ అంటున్నాను. మిమ్మల్ని బట్టి, మీ కుటుంబ జీవితాన్ని బట్టి, మీ పక్కింటోడో ఎదురింటోడో యేసుప్రభు నమ్ముకున్నాడా? క్వశ్చన్ వేసుకోండి అంతే. మీరు పని చేస్తున్న దగ్గర ఎవడైనా మిమ్మల్ని చూసి యేసుప్రభు నమ్ముకున్నాడా? మీరు చదువుకున్న దగ్గర ఎవడైనా మిమ్మల్ని చూసి యేసుప్రభు అంటే అన్యుల కంటే అర్థానికి జీవిస్తున్నాం మనం. అన్యుల ఇళ్ళల్లో ఏ యొక్క న్యూస్ జరుగుతుందో అదే న్యూస్ మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంది. వాళ్ళు ఎంత క్రమశిక్షణ లేకుండా ఉన్నారు, మనం అలాగే ఉన్నామండి. అండి నా వరకు విక్టర్ ప్రభాకర్ అని నేనండి, నా కుటుంబం కూడా సాక్షికరంగా మేము జీవిస్తున్నామండి. నా మనవరాలు అందరూ కూడా డిసిప్లైన్గా ఉండాలి. లేదా నేను బోధలు చేయనండి, ఎవడ బోధలు చేస్తానండి. నా బ్రతుకు సరిగా లేకుండా, నా కుటుంబం లేకుండా నేను ఎవడ బోధలు చేస్తాను? ఏమంటున్నాడమ్మా? సంవత్సరంలో గడిచే కొలది నీ కార్యము నూతన పరచుము. ఎక్కడైంది నూతన అయింది? నీకు ఇన్ని సంవత్సరాలు వచ్చి ఏంటి నేర్చుకున్నాను? వయసులో పెరిగావు, ఆర్థికంగా పెరిగావు, అండ్ వాళ్ళు కార్లు కొనుక్కుంటున్నారు, మేళగా మంచిదే. ఆధ్యాత్మికం ఎక్కడున్నావు నువ్వు?
తర్వాత సంవత్సరములు జరుగుచుండగా ఆ, దానిని తెలియజేయము, తెలియజేయము, కోపించుచునే కోపించుసునే, వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. వాత్సల్యం జ్ఞాపకం చేసుకో. కోపం వస్తుంది కదండి, కోపం నాకు కొంతమంది కోపం వస్తుంటుంది, కానీ నాకేముంటుంది వెంటనే వాళ్ళ మీద వాత్సల్యం కూడా ఉంటుంది. దేవుడు ప్రేమ కలిగినవాడు, రౌద్రం కలిగినవాడు, వాత్సల్యత కలిగినవాడు, కోపము కలిగినవాడు. తర్వాత 3 ఏంటంటే వినయము, నలిగిన వారికి పునరుజ్జీవము. ఎవరికటండి ఉజ్జీవం అనేది? వినయం ఉన్నోళ్ళకి, నలిగిన వారికి. అహంకారులకు కాదండి. కొంతమందిని చూడండి, వాళ్ళు చూస్తేనే మనకు అసహ్యం వేస్తుంది. వాళ్ళకి మంచి పేరు ఉండదండి. ఆ వీధులు అడిగాను, అమ్మ వాడికి చాలా అహంకారం అండి అంటే. కొంతమంది ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని అడగండి, ఎవరిని అడిగినా ఇలా అహంకారులు అని చెప్తారు. ఒక్కడ మంచి సాక్ష్యం చెప్పండి. అహంకారులకు దేవుడు ఏమంటున్నాడంటే దూరంగా ఉంటానంటున్నాడు. అహంకారులను ఎదిరించి దీనులకు కృపని ఇస్తానంటాడు. ఇదేమంటాడు? వినయము, నలిగిన వారికి పునరుజ్జీవము. యెషయా 57:15. యెషయా 57:15. మహాగణుడును, మహాగణుడు, మహోన్నతుడును, మహోన్నతుడు, పరిశుద్ధుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు నిత్య నివాసి అయిన వాడు. ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎవరండి? దేవుడు చెప్తున్నాడు, ఇలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి ఆయన? నేను మహోన్నతమైన పరిశుద్ధ నేను స్థలములో మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను అయినా సరే వినయము గలవారి ప్రాణమును వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, వినయము గలవారి యొద్దను, వినయము గాలి వద్దకును, దేన మనస్సు గలవారి దేన యొద్దను మనసు గాలి వద్దకును నివసించుచున్నాడు. నివసించున్నాను అంటున్నాడు. అంటే గాడ్ నీ దగ్గరికి రావాలంటే నీ అహంకారం పోవాలండి. ఎక్కడ పోయిందండి నీ అహంకారం? ఏంటి వాళ్ళ పిల్లలు ఉంటారండి, మా తల్లిదండ్రులు వాళ్ళకి అలా నేర్పిస్తారు. ఆడే మాత్రం, ఈడే మాత్రం, వాళ్ళు బ్రతికేటి, వీళ్ళు బ్రతికేటి అంటే వాళ్ళు ఎవరికి మర్యాద ఇస్తారండి? మర్యాద ఎవరు వాళ్ళకి? ఏంటి మా అబ్బాయి ఉన్నాడండి, మా అన్నదమ్ములు నాతో యుద్ధం చేసేటప్పుడు, ఈ లోకంలో నాతో అనేకులు విధంగా ఉండేటప్పుడు నేను మా అబ్బాయికి చెప్పాను, వాళ్ళు ఎప్పుడు ఎదురైనా నువ్వు వినయంగా కారు దిగి వెళ్ళి వాళ్ళకి నమస్కారం పెట్టాలండి. వాళ్ళు ఆశ్చర్యపోతారు. అంటే ప్రభాకర్ గారికి ఎంత అపకారం చేసిన వాళ్ళ పిల్లలు వచ్చి ఎంత చక్కగా ఆ కుర్రాడు వచ్చి వాళ్ళు పలకరిస్తాడు. మా అబ్బాయికి ఇలాంటి బోధనలు నేను చేయలేదు. వాళ్ళేంటి వీళ్ళేంటి అని బోధనలు నేను చేయలేదు. దానివల్ల వీడికి నష్టం అండి, నువ్వే నష్టపోతావు. ఇవాళ నీ కొడుకో నీ కూతురుకో వాళ్ళ ఆడిని లెక్క చేయొద్దు, అత్తను లెక్క చేయలేదు, పిన్నని లెక్క చేయొద్దు, పాస్టర్ గారిని లెక్క చేయొద్దు, దాన్ని లెక్క చేయలేదు. రేపు నిన్ను కూడా లెక్క చేయరాలి. ఎందుకు? పైసా పనికిరానిలో కూడా తయారవుతారు తర్వాత. దేవుడు అహంకారం దగ్గర ఉండనని చెప్పాడండి, స్ట్రిక్ట్గా చెప్పేశాడండి. అలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. నీ అహంకారం నిన్ను కాపాడదు. ఒకరోజు నీ గర్వం నిన్ను కాపాడదు. ఏంటి చాలామంది అనుకుంటారు ఆడితోటి నాకేటి వీటితోటి నాకేటి అనుకుంటారు, కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నిన్ను ఎవడు కాపాడు, ఎవడు నీ పక్షంగా రాడు. దేవుడు ఊరి దగ్గర ఉంటానని చెప్తున్నాడు, అహంకారం దగ్గర ఉంటానని చెప్పట్లేదు. ఎవడి మీద నీ అహంకారం చూపిస్తావు? ఎవడికి ఎక్కువ అండి? బిల్ గేట్స్ అనేవాడు ప్రపంచంలో అధిక ధనవంతుడండి. బిల్ గేట్స్ ఎదురని నేను పలకరించాను. నా దృష్టికి ఒకే ఒక గొప్ప వ్యక్తి కనిపిస్తాడు. ఎవరండి? యేసు ప్రభు. నా దృష్టికి ఒకే ఒక రిచ్ మ్యాన్ కనిపిస్తాడు. ఎవరండి? యేసు ప్రభు. మనుషులు ఎవడండి? ఈవిడండి. మనిషి ఏం చేస్తాడండి? తన నాసికారంధ్రంలో ఊపిరి కలిగిన నరుని లక్ష్య పెట్టుటకు వాడు ఏపాటి వాడు? దేవుడు తన కార్యాలు తన టైంలో చేస్తాడు. దేవుడికి అసాధ్యమైంది ఏందండి? ఎర్ర సముద్రం పాయలుగా చేయడం మనిషికి సాధ్యం కాదు, దేవుడికి సాధ్యం అది. ఎరిక గోడలు కూర్చడం మనిషికి సాధ్యం, దేవుడికి సాధ్యం అది. నేను ఆశిస్తున్న చర్చ్ బిల్డింగ్ దేవుడు నాకు ఇస్తాడు, దేవునికి సాధ్యం అది. దట్ ఈస్ మై ఫెయిత్. కానీ దేవుడు ఎవరి దగ్గర ఉంటానంటున్నాడండి? వినయము గలవారి యొద్దను, వినయము గల వారి యొద్దను, దేన మనస్సు గలవారి దేన యొద్దను మనసు. ఎక్కడ ఉంది నీకు నివసించుచున్నాడు. వినయం? అంటే కొంతమంది చూడండి ఆడపిల్లలు అలా మాత్రం ఈడే మాత్రం అంటారు. మగవాళ్ళు కూడా రాలేదు, ఆడే మాత్రం ఈడే మాత్రం అంటే ఏం చేస్తాడంటే దేవుడు వాళ్ళకి మెడలు వంచి ఒక రోజు తీసుకొస్తాడు. వాళ్ళకి మెడలు వంచి దేన స్థితికి తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత తెప్పరిల్లు పునరుజ్జీవము. తెప్పరిల్లు పునరుజ్జీవం ఇదే లాస్ట్ అండి. ఎజ్రా 9వ అధ్యాయం 8-9 వర్షం. ఎజ్రా
9వ అధ్యాయం 8-9 వచనాలు చదువురా. అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగిచ్చి ఇప్పుడు ఏంటంటే దేవుడు నీ నేత్రాలకి వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరిల్ల చేయనట్లుగా ఏంటి 120 సంవత్సరాలు దాస్యులు ఉన్నారు వాళ్ళు అక్కడ, స్లేవ్స్గా ఉన్నారు అక్కడ. వాళ్ళని దేవుడు విడిపించాడు. మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరిచినట్లుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. దేవుడైన యెహోవా దయ, మనుషుల దయ మనకు అవసరం లేదండి. నేను ఏనాడు మనుషుల దయ కోరుకోలేదండి. మనుషులు లెక్క చేయను కూడా నేను ఎవరు మా బంధువులకి నేను వెళ్ళనండి. ఎవరిని లెక్క చేయను. ఆడేటండి నాకేం సాయం చేశాడా, ఆడేడు నాకు ఉపకారే, ఎందుకు వాడు లెక్క చేయాలనే ఆలోచన నాకు ఉంటుందండి. నీకు ఉపకారం ఎవరండి? యెహోవా అందరికీ ఉపకారి. నేను ఇవాళ ఎలా కొన్నానంటే దేవుని బట్టి తప్ప ఏ మనుషుడి వల్ల కాదండి. దేవుడు తప్ప మనకి ఏ మనిషి ఏం చేయడండి. మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఈ స్థితిలో ఉన్నారు, దేవుని బట్టి ఉన్నారు తప్ప మనుషులు బట్టి లేరు. మీరు మనుషులు ఏటి కోరుకుంటారండి? మనుషుల దయ ఎలాగుంటుందంటే ఎంగిలి మెతుకులు, ఆకలి తీర్చదు, చింకి గొడ్డ. మనుషులు సాయం చేస్తారు నీకు ఎలాగే, నువ్వు అలాగే ఉండాలి. అంటే మీకు చాలామందికి తెలియదు యాంబే కాలనీలు అంటారు. యాంబే కాలనీలు అంటే ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్లు వస్తాయి. ఇవన్నీ న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఏంటంటే పేదోడిగా ఉండాలి, ధనవంతుడిగా ఉండాలి, నో మిడిల్ క్లాస్. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే వాడు ఫస్ట్ క్వశ్చన్ మీకు ఏంటంటే మీరు ఎక్కడ ఉన్నారని అడుగుతాడు. మీరు ఎక్కడ ఉన్నారు దాన్ని బట్టి మీ మర్యాద ఇస్తాడు, మిమ్మల్ని డీల్ చేస్తాడు. దట్ ఈస్ కాల్డ్ న్యూ వరల్డ్ ఆర్డర్. మనుషులతో ఏంటండి, గవర్నమెంట్ ఏదైనా స్కీములు ఇచ్చేస్తా అనుకుంటారా, ఆడు మిమ్మల్ని అలాగ ఉండడానికి ఇస్తున్నాడు. ఆడు మీరు అభివృద్ధి చెందకూడదు, ఆడు అభివృద్ధి చెందాలా. కనుక మనుషుల దయ మనకు అనవసరం. అది తర్వాతమ్మా, నిజముగా మేము దాసులమైతిమి, మేము నిజంగా దాసులమైపోయాము. అయితే మా దేవుడవైన నీవు మా దాస్యములో మమ్మల్ని విడువక పారసీక దేశపు రాజుల ఎదుట దేవుడు నీ దాస్యంలో నేను విడిచిపెట్టడు. హి విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్సేక్ యూ. నిన్ను విడివాడు ఎడబాయడండి. ఏమండి, నాతో నేను ఎవరిని లెక్క చెప్పడానికి కారణం ఒకటే చెప్తున్నావు. నా కష్టంలో ఎవడు నాతో లేడు, నా కష్టంలో ఎవడు నాకు 100 రూపాయలు ఇవ్వలేదు, నా కష్టంలో ఎవడు వచ్చి నన్ను ఆదరించలేదండి. దేవుడే నన్ను నిలబెట్టాడు. అందుకే దేవుడు తప్ప ఏ నరమాత్రుడు నేను విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇక్కడ అదే చెప్తున్నాను, మా దాస్యం నుండి నువ్వు మమ్మల్ని విడవక. ఏంటి, దాస్యంలో నేను దేవుడు విడవకపోతే నువ్వు ఎక్కడ ఉంటావండి? ఏంటి, నువ్వు కష్టపడే దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీ గడ్డు దినాలు ఒకసారి జ్ఞాపకం చేసుకో. అప్పుడు దేవుడు నీతో లేకపోతే నువ్వు ఇక్కడ ఇవాళ ఉన్నావు. ఇక్కడ అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు? వెక్టర్ ప్రభాకర్ నువ్వు లేడండి. ఏంటి, నా కష్టంలో నేను కొట్టుకొని పోతే అసలు నేను మర్చిపోతాను మీరు ఈ పాటికి. దేవుడు నన్ను విడవలేదు, నా దాస్యంలో నా కష్టంలో నన్ను విడవలేదు. తర్వాత పారసీక దేశపు రాజు ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి. మళ్ళీ చదవమాది, పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి. మమ్మల్ని పారసీక దేశపు రాజులు అనే వాళ్ళు చాలా హిస్టారికల్ పీపుల్ అండి. దానియేలు ప్రార్థన చేస్తాడు. దానియేలు ప్రార్థన మొదలెట్టుగానే మనకి ఎలాగుంటుందండి, ప్రార్థన మొదలెట్టుగానే పని అయిపోవాలి. రాత్రి ప్రార్థన చేస్తే తెల్లవాటికి ఇవ్వాలి. అది మరి దానియేలు ప్రార్థన చేయడం అవ్వట్లేదు. దానియేలు నిరుత్సాహం రావాలి కదా. కొంతకాలం తర్వాత ఎవరు ఈ వార్తలు చెప్పే దూత ఎవరండి? గాబ్రియేల్ గారు. యుద్ధాలు చేసే దూత ఎవరండి? మీకాయేలు గారు. గాబ్రియేల్ గారు వచ్చారు. దానియేలు బాధపడుతున్నావా? దానియేలు నువ్వు ప్రార్థన మొదలుపెట్టావు కదా, అప్పుడే దేవుడు నన్ను పంపించాడు. నేను వస్తుంటే పారసీక దేశం రాజు నన్ను అడుగుడు. చూస్తారు ఇక్కడ మళ్ళీ పారసీక దేశం. ఈ రాజు ఎవడు? శరీర రాజు. ఆ రాజు శరీర రాజు కదా, దురాత్మలు. భారతదేశాన్ని పరిపాలిస్తుంటాయి కొన్ని శక్తులు. గ్రామ దేవత అంటారు చూసారా, ఆ గ్రామాన్ని అది పరిపాలిస్తుంటుంది. నేను ఒకసారి సబ్బవరం దగ్గర ఒక విలేజ్కి వెళ్ళామండి, మేము మా టీంతో వెళ్ళాం. ఆ ఊర్లోకి వెళ్ళామండి. వెళ్ళి ఇంక సువార్త మొదలు పెట్టేసరికి ఇప్పుడు ఎవరు వస్తున్నారండి? మనుషులు వచ్చి చాలా. వాళ్ళు మనుషులు రాలేదు, అక్కడ కుక్కలు వచ్చాయండి.
దగ్గర ఒక 30 కుక్కల్లాగా వచ్చి మమ్మల్ని మాట్లాడినట్లేదు అని అరుస్తున్నాయండి. మా పిల్లలందరూ భయపడిపోతున్నారు. నీ ఆ కరిసే సేవకులు ఏం చేయరా, మీరు సైలెంట్ కూడా ఎక్కడ ఉండాలి అక్కడ ఉండండి రా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. దురాత్మ శక్తులారా యేసు నామములో మిమ్మల్ని గద్దిస్తున్నాను, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అన్నానండి. కుక్కలని అనుకుని వెళ్ళిపోయాను కుక్కలు. ఏంటంటే అక్కడ ఆ గ్రామానికి ఒక దేవత ఉంటుంది, ఆడెవరు రానివ్వరు వాళ్ళని. అండ్ మీరు గ్రామాలకు వెళ్ళండి, విలేజెస్కి వెళ్తే తెలుసు, అది విలేజ్ ఎంట్రన్స్లో ఉంటుంది ఆ దేవత. దేవత అంటే బొమ్మ కాదు, హై పవర్, దురాత్మ శక్తులు అవి. వాటితో అంత ఈజీ కాదు అంటే మాట్లాడితే మనుషులతో. భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళండి, అటు చూపిస్తాడు మీకు దేవతల శక్తులు అవి. మన దగ్గరికి రావు, మన దగ్గరికి వస్తే భూత వైద్యుడి ముందు బయరిపోతాడు. అర్థమవుతుందండి. ఇలాంటి వాటి పారసిక దేశం రాజు అంటే ఆ దురాత్మ ఎవరిని ఎదుర్కొందండి? గాబ్రియల్ దూతను ఆపేసింది. ఆయన ఫైటర్ కాదు కదా, వెంటనే ఫైటర్కి కబురు పెట్టాడు. హలో మిఖాయేల్ కమాన్ అనగానే వచ్చాడు. మిఖాయేల్ అంటున్నాడు, మిఖాయేలు వారితో యుద్ధము చేత నీ దగ్గర రావడం ఆలస్యమైంది. అండ్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయింది. ఏంటంటున్నాడండి దేవుడు, ఒరే విక్టర్ ప్రభాకర్, నువ్వు ప్రార్థన చేయగానే నీకు పంపించాను, ఆ గబ్రియల్ దూతను పంపించాను. ఆ గబ్రియల్ దూత ఏం చేస్తుంది, నన్ను పారసిక దేశం అడ్డించాడు. మన సుధాకర్ గారు ప్రవచనం చెప్పాడండి, మీకు ఆలస్యం అవుతుందంటే దేవుడు నిశ్చయంగా గొప్ప కార్యం చేస్తాడు మీ చర్చ్ విషయంలో. నేను నమ్ముతున్నాను, 100% నమ్ముతున్నానండి. దేవుడు అద్భుతం జరుగుతుందండి. నేను ప్రభు సన్నిధికి ఎలాగ వెళ్తానంటే బలా నమ్మకమైన మంచి దాసుడికి వెళ్తానండి. ప్రభుని అడిగాను 2 వారాలు. ఒక వారం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ లైక్ ఎ ఫెయిల్యూర్డ్ గాడ్ సర్వెంట్. విఫలుడైన సేవకుడిగా నేను ముగించి నాకు ఇష్టం లేదు ప్రభు అని అడిగానండి. గాడ్ విల్ డూ. చదవా, పారసిక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లినట్లుగా మా దేవుని మందిరమును నిలిపి. ఏం చేశాడంటే దేవుడు తన మందిరాన్ని నిలబెట్టుకుంటాడండి, తన మందిరాన్ని కాపాడుకుంటాడండి. నా ఆలయమును పాడు చేయవారిని నేను బాగుగా పాడు చేస్తాను అంటున్నాడండి. ఆ యెరూషలేము దేవాలయానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ వ్యాపారం చేస్తున్నారండి. చేసుకోండి వ్యాపారం అలా యేసురావు గారు, ఒరే నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును, దీన్ని దొంగలుగోగా చేశారా అంటున్నాడు. చదవమా, నా మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయడానికి యోధా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం నిష్టకు కృప చూపింది. గాడ్ ఆల్వేస్ టేక్ కేర్ అబౌట్ హిస్ టెంపుల్. సంఘం అనేది విక్టర్ ప్రభాకర్ది కాదండి. సంఘం అనేది ఎవరండి? దేవుడిది. చర్చ్ బిలాంగ్స్ టు ద గాడ్. ఈ సంఘాన్ని ఎప్పుడు కాపాడుకునే పని దేవుడిదే. ఏమండి, నా జీవితంలో చాలా సంఘాలు, నా తల్లి సంఘంలోనైతే చాలా ఉద్యమాలు చేసి చాలామంది సంఘాన్ని పాటు చేయడానికి ట్రై చేసి కుటుంబాలు నాశనం అయిపోయారండి. మనుషులు చూస్తుండగానే చచ్చిపోయారు, ఒకరి తర్వాత చచ్చిపోయారండి. ఆ సంఘం ఎప్పుడు నా తల్లి సంఘం అలాగే కాపాడబడి, నా తల్లి సంఘం దూరంగా ఉన్నాను. నేను సంఘం స్థాపించుకున్నాను. నా తల్లి సంఘంతో నాకు ఎప్పుడు అనుబంధం ఉంటుందండి. నా తల్లి సంఘం నన్ను ఎప్పుడు ప్రేమిస్తుంది. ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటాను నా తల్లి సంఘం గురించి. ప్రభువా దాన్ని కాపాడండి అని ప్రార్థన చేస్తాను. కనుక దేవుడు ఏమంటున్నాడండి, నీ సంఘాన్ని కాపాడుతాను అంటున్నాడు, నిన్ను కాపాడుతాను అంటున్నాడు, నీ దాస్యం నుండి విడిపిస్తాను అంటున్నాడు. ఏంటి వదులుకోమంటున్నాడండి? అహంకారాలు వదులుకోండి. మంచి బట్ట ఇచ్చాడా? మంచిదే, ఉండండి. అంటే మేము పాస్టర్స్ కాన్ఫరెన్స్కి వెళ్తామండి. స్పాన్సర్ నేనే స్పాన్సర్. నేను ఇప్పుడు చిన్నబడం కాన్ఫరెన్స్ అయితే ₹1,00,000 కాన్ఫరెన్స్ అది. అండ్ సాధారణంగా ఈ స్పాన్సర్స్కి ఒక మర్యాద ఇచ్చి వాళ్ళకి ప్రత్యేకమైన భోజనాలు పెట్టేయాలి. నేను దానికి ఒప్పుకోనండి. అందరూ ఏది తింటే నేను అదే తింటానండి. అందరూ ఎక్కడ కూర్చుంటే నేను అక్కడే కూర్చుంటాను. నాకు ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనే నాకు ఉండదండి. యేసుప్రభు గారు ఎక్కడండి వెళ్ళి కూర్చున్నారండి? దొంగల దగ్గర, కుష్ఠరోగుల దగ్గర, ఆ వ్యభిచారుల దగ్గర. ఏంటి అక్కడికి వెళ్ళాడు, వాళ్ళు చేపలు తినేస్తాను రేపుకొని. ఈయన గురించి ఆలోచించాడు, మీరు ఏమన్నా ఉన్నదా అని పెడతారా అని అడిగాను లేదు యేసుప్రభు. ఆయనతో పాటు జీవించాడండి. ఏంటి యేసుప్రభు గారికి బాన్సర్స్ ఉండి, యేసుప్రభు గారికి గన్మెన్ ఉండి ఎవడన్నా యేసుప్రభు దగ్గరికి వెళ్ళగలండి? ఎవడ వెళ్ళాడు యేసుప్రభు దగ్గరికి? అంటే ఇవాళ సేవకులు ఎంత భ్రష్టులు అయిపోయారంటేనండి, ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారండి. సంఘానికి ఏం చెప్పాడండి దేవుడు? 10 ఆజ్ఞలు ఒకటండి, గొప్ప ఆజ్ఞలు. ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్, గొప్ప ఆజ్ఞ సంఘానికి దేవుడు ఇచ్చాడు. ఏంటండి? మీరు సర్వలోకానికి వెళ్ళి చూస్తున్నా అంటే దానికి ఇంగ్లీష్లో చక్కగా చర్చ్ మస్ట్ గో టు ద మిడ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. చర్చ్ మస్ట్ గో టు ద మిడ్స్ ఆఫ్ ద వరల్డ్ అంటాడు. అంటే
లోకం మధ్యకి సంఘం వెళ్ళాలి. సంఘానికి రండి, పెద్ద మేడ కట్టుకొని రండి, ఎవడు రాడు. అండ్ మీరు పెద్ద పెద్ద సంఘాలు వెళ్ళి చూడండి, పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అండ్ మొన్న సోషల్ మీడియాలో ఇచ్చారు, చాలామంది చూస్తుంటారు. 10 కోట్లు కట్టారు సంఘం రాజమండ్రి అవుట్స్కట్స్లో. 10 కోట్లు, 10 మంది ఉంటారు సభ్యులు. 10 కోట్ల సంఘంలో 10 మంది ఉన్నారు. మన సంఘం చూడగానే జనాన్ని చూడ మాట్లాడాలికి. సంఘం అంటే బిల్డింగ్ కాదండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది కూడా తెలుసుకోండి. సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే మనుషులు. వేర్ ఆర్ యూ? ఎక్కడ ఉన్నావు దేవుడి దగ్గర? దేవుడి సమీపంగా ఉన్నావా? నీవు మొదటి రోజులో చేసిన ప్రార్థన ఇవాళ చేస్తున్నావా? నువ్వు మొదటి రోజుల్లో వాక్యం చదివి ఇప్పుడు చదువుతున్నావా? మొదటి రోజుల్లో దేవుడి మీద ఉన్న ఆసక్తి నీకు ఇప్పుడు ఉన్నదా? ఏముంటుంది పాస్టర్ గారు, కుటుంబ సమస్యలు పాస్టర్ గారు, ఆర్థిక ఇబ్బందులు పాస్టర్ గారు, నా భర్తతో పడలేకపోతున్నాను పాస్టర్ గారు, వాడి వల్ల నేనేం భక్తి ఆడి అలాగే నరకని పోతాడు తల్లి. నువ్వు దేవుని రాజ్యానికి రా. అండ్ విక్టర్ ప్రభాకర్కి ఏం బాధలు లేవు అనుకుంటున్నారా? బోల్డ్ బాధలు ఉన్నాయి విక్టర్ ప్రభాకర్కి. కానీ నేను దేవుడిని అంటి పెట్టుకొని ఉన్నానండి, దేవుని సమీపంగా ఉన్నాను, దేవునిలో జీవిస్తున్నానండి. ఇవాళ వాక్యం అదే, మమ్మల్ని మళ్ళీ పునరుద్ధరించు. రివైవ్ us again. ఎక్కడైతే మీరు చల్లబడిపోయారో, ఎక్కడైతే ప్రార్థనా జీవితం కుంటుపడిపోయిందో, ఎక్కడైతే ఆధ్యాత్మిక నువ్వు బలహీనరాలు అయిపోయావో అక్కడిని మళ్ళీ లేగండి, గెటప్. దేవుని కొరకు నూతన శక్తితో, నూతన బలంతో జీవిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహాపురుషులతో యేసునైనా కృప మీద ఇవాళ నాతో మాట్లాడారు, మాతో మాట్లాడి. ఎస్, వీ నీడ్ టు రివైవ్ అగైన్. ఎస్ జీసస్, ఐ నీడ్ టు రివైవ్ అగైన్. నాకు ఉద్యమం అవసరం నాయనా, మాకు ఉద్యమం అవసరం నాయనా. మీ కొరకైనా వెలిగే దివిటీలుగా మమ్మల్ని అందరూ జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.